కొన్నిసార్లు కొన్ని రికార్డుల గురించి విన్నప్పుడు ఏంటి ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోక తప్పదు. తాజాగా పోర్న్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఒక హీరోయిన్. ఆమె సృష్టించిన రికార్డ్ చూసి ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఒక రికార్డ్ కోసం కేవలం 6 గంటల్లో 583 మందితో పురుషులతో శృంగారంలో పాల్గొని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఒక నటి. ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్ ఆస్ట్రేలియన్ అడల్ట్ ఫిల్మ్ స్టార్ యానీ నైట్ ఈ సెక్స్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా కేవలం 6 గంటల్లోనే 583 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును, నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జస్ట్ 6 అవర్స్ లోనే ఈ ఫీట్ కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసినట్లు ప్రకటించుకుంది ఆ హాట్ బ్యూటీ. కానీ ఈ ఫీట్ కంప్లీట్ అయ్యాక ఆమె హాస్పిటల్ పాలైంది. ఆమె హెవీ బ్లీడ్ తో బాధపడుతున్నట్లు తన టీం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇన్స్టాలో తెలిపింది. అసలు ఇలాంటి ఛాలెంజ్లు కూడా ఉంటాయని అందరూ షాక్ అవుతున్నారు. మన దగ్గర కాదు కానీ బయట దేశాల్లో ఇప్పటికీ ఇలాంటి బోల్డ్ ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. అలా యానీ నైట్ కూడా మే 18న ఈ సెక్స్ ఛాలెంజ్ స్వీకరించిందని, కానీ ఆ తర్వాత హెవీ బ్లీడింగ్ కావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని టీం తెలిపింది. ఇంతకు ముందున్న ఎండోమెట్రియోసిస్ కారణంగా ఇలా జరిగిందా, లేక ఇంతమంది పురుషులతో ఒకేసారి ఇంటర్కోర్స్ చేయడం వల్ల జరిగిందా అనేది క్లారిటీ రావాల్సి ఉందని వివరించింది. కాగా ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత 6 గంటల్లో 583 మందితో శృంగారం ఇంత ఈజీగా ఉంటుంది అనుకోలేదు అన్న యానీ నైట్ మాటలకు అందరూ షాక్ అవుతున్నారు. గతంలో ఒక్క రోజులో 24 మందితో శృంగారం చేసిన తన రికార్డ్ తనే బ్రేక్ చేశానని, త్వరలో 1000 మందితో శృంగారంలో పాల్గొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అసలు ఇలాంటి ఒక ఛాలెంజ్ కూడా తీసుకుంటారా అంటూ షాక్ అవుతున్నారు అందరూ. మరోవైపు ఈమె టార్గెట్ మాత్రం ఒక్క రోజులో 1000 మందితో శృంగారంలో పాల్గొనడమే అంటోంది. 6 గంటల్లోనే 583 మంది పురుషులతో శృంగారం చేసిన నీకు ఒక్క రోజులో 1000 మంది అంటే చాలా తక్కువ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.